ఈ అన్న నా కోసం నోరూరిపి చికెన్ పకోడా అయితే చేయించాడు. ఈ అన్న మా ఊర్లో ఏంటంటే చికెన్ పకోడా అనేది చేస్తాడు. అందుకే ఈ అన్న అయితే పట్టుకొచ్చిన మీకు ముందే చెప్పినా కదా నేను ఫుడ్ బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తాను అని చెప్పి. ఫస్ట్ వీడియో ఏంటంటే చికెన్ పకోడా చేద్దాం అని చెప్పి అన్న అయితే రిక్వెస్ట్ చేసిన. అన్నుండి ఏమన్నాడంటే తమ్ముడా ఖచ్చితంగా బంగారంగా వచ్చా తమ్ముడా నువ్వు పిలిచే నేను రానా అన్నాడు. ఇంకంతే మరుసటి రోజు ఏంటంటే అన్న ఫోన్ చేసినాడు. సామాన్లన్నీ అన్నే తెచ్చాడు. ఒక్కటి కూడా తెలైతే సామాన్లు అంటే పౌడర్ కానించి మళ్ళీ నూనె వరకు కేజీ చికెన్ వరకు మొత్తం అన్నే తెచ్చాడు నా కోసం. చికెన్ పకోడా టేస్ట్ అయితే ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది స్వామి. మీకు ఒక చోట నచ్చచ్చు, నాకు ఒక చోట నచ్చచ్చు. నాకు నచ్చింది మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చదు. కానీ నేనట్టు కాదు, ఆ మొక్క ఉడికిందంటే చాలా అది ఏదైనా కానీ నేను తినేచ్చు, ఉప్పు కారం అయినా చూడండి. కానీ నాకు ఇష్టమైన చికెన్ పకోడా ఏంటంటే ఈ ఎన్న చేస్తాడు స్వామి భలే ఉంటుంది. అయితే నీ ఎన్న దగ్గర కొనుక్కుంటా. అయితే నేను ఈ ఎన్న దగ్గర చికెన్ పకోడా కొన్నప్పుడల్లా నేనేం చేస్తా తెలుసా, మా ఇంట్లో కూడా ఎత్తుకోబోతా చికెన్ పకోడా. ఒక చికెన్ పకోడా ఎట చేయాలని మీకు అవసరం లేమో, ఎందుకంటే మీరు డైలీ తినేదే. అందుకని ఇంకా ట్రాన్సి నా ఛానల్ ఏంటంటే మీరు చూడండి, మీరు తినని, మీరు చేయని ఏంటంటే ఫుడ్ అయితే నేను చేసి పెడతాను చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చి ఉద్దుపప్పు ఆమ్లెట్ కానీ భలే వచ్చింది. అయితే మొక్క భలే ఉన్నది, మీరు కూడా తినండి భలే ఉన్నది. అయితే సాయంత్రం 5:30 అయింది. ఇంకా అన్న ఏంటంటే నమాజ్ అనేది వెళ్ళాలి. ఇంకా ట్రాన్సి ఫుడ్ బ్లాగ్స్ అదిరిపోతాయి.